మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భూములు కబ్జా చేయడం ఒక హాబీ. ఆయనకు కొండలు, కాల్వగట్లు, చెరువులు ఏదైనా కబ్జా చేయడం చిటికెలో పని. దీనికోసం తన ఆఫీసులో ఒక ప్రశ్న పెట్టుకున్నాడని సీనియర్ న్యాయవాది కిలారు బెనర్జీ కోర్టుకు వివరించారు. గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో సుంకర సీతా మహాలక్ష్మికి చెందిన ఆస్తిని వంశీ అనుచరులు బెదిరించి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయించారంటూ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏవన్గా ఉన్న వంశీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విజయవాడలోని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. సీతా మహాలక్ష్మి తరపున బెనర్జీ వాదనలు వినిపించారు. వంశీ ముందస్తు బెయిల్కు అనర్హుడని బెనర్జీ కోర్టుకు చెప్పారు. వంశీ చరిత్ర మొత్తం నేరమయమన్నారు. వంశీ ప్రధాన అనుచరుడు సూరపునేని అనిల్ కుమార్ సీతా మహాలక్ష్మిని బెదిరించి ఆస్తిని అతడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. విచారణ 8వ తేదీకి వాయిదా వేశారు.